ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. మలంతో పాటు రక్తం కనిపించటం. ఈ లక్షణం ఉన్నప్పుడు ఎంతోమంది భయపడుతూ ఉంటారు, కంగారు పడుతూ ఉంటారు. కానీ ఎంత మాత్రం కంగారు పడాల్సిన పని లేదు. అన్ని లక్షణాలాగే ఇదొక లక్షణం. కాకపోతే దీనికి దారితీసే కారణాలు ఏమిటి అనేది కనుక్కోవాలి. దానికి అనుగుణంగా జాగ్రత్తలు, గృహ చికిత్సలు, సూచనలు, నివారణలు, అన్నిటికి మించి ఆయుర్వేద ఔషధాలు వీటిని వాడుకోవాలి. దాంతో ఈ సమస్య నుంచి మీరు పూర్తిగా బయటపడగలుగుతారు. సరే, ఈ మలంతో పాటు రక్తం కనిపిస్తున్నప్పుడు మిమ్మల్ని మీరు కొన్ని ప్రశ్నలు ప్రశ్నించుకోవాలి. రక్తం అనేది కేవలం మలం చుట్టూ మాత్రమే కనిపిస్తూ ఉందా? జాగ్రత్తగా కమోడ్లో అబ్జర్వ్ చేయండి. రక్తం ఉంటుంది కదా మలంతో పాటు. ఈ రక్తం అనేది కేవలం మలం చుట్టూ మాత్రమే కనిపిస్తుందా? ఒకవేళ అలా కనిపిస్తుంటే దాని కారణం ఏమై ఉండొచ్చు అంటే అరిసె మొలలై ఉండొచ్చు, అంటే పైల్స్, హిమరాయిడ్స్ అయి ఉండొచ్చు. అలాగే మరొక విషయం, రక్తయుక్త మలంతో పాటు నొప్పి కూడా ఉందా? అబ్జర్వ్ చేయండి. అంటే కేవలం బ్లీడింగేనా, లేకపోతే స్టూల్స్లో ఈ బ్లీడింగ్తో పాటు పెయిన్ కూడా ఉందా అనేది అబ్జర్వ్ చేయండి. ఉంటే ఒకవేళ అంటే పెయిన్ కూడా ఉంటే స్థానికంగా చర్మం ఏమన్నా కోసుకుపోయి ఉండొచ్చు, అంటే ఫిషర్ అయి ఉండొచ్చు. కొంతమందికి మోషన్కి వెళ్ళిన తర్వాత ఆ మోషన్లో బ్లడ్ కనిపిస్తుంది, తర్వాత 2-3 గంటల పాటు విపరీతమైన నొప్పి కూడా ఉంటుంది. అలా కనుక ఉంటే అప్పుడు దానికి కారణం ఫిషర్ అయి ఉండొచ్చు, అంటే మలద్వారం దగ్గర చర్మం గీరుకుపోయి ఉండొచ్చు. అలాగే మరొక విషయం, మలంతో కూడినటువంటి రక్తం కనిపించడంతో పాటు మలద్వారం దగ్గర దురద కూడా ఉందా అనేది అబ్జర్వ్ చేయండి. ఒకవేళ అలాగే ఇచ్చింగ్ కూడా ఉంటే అప్పుడు ప్రోరైటస్, అంటే అది చర్మ వ్యాధి, అంటే స్కిన్ డిసీజ్ అయ్యి ఉండొచ్చు. ఇక మరొక విషయం, ఇక ఈ మలంతో పాటు రక్తం కనిపించడం సరే, కానీ మీకు అరుగుదల అనే సక్రమంగా ఉందా లేదా అనేది అబ్జర్వ్ చేయండి. అంటే భోజన వేళల మధ్యకాలంలో ఈ ఛాతి కింద, అంటే ఈ ఆమాశయం ఈ భాగం ఉంటుందే స్టమక్ ప్రాంతం, ఇక్కడ మంటగా ఉంటుందా అనేది అబ్జర్వ్ చేయండి. ఒకవేళ ఈ మలంతో పాటు రక్తం కనిపిస్తూ ఇలాగ హార్ట్ బర్న్ కూడా ఉంటే దానికి కారణం కడుపులో మంట అయి ఉండొచ్చు, అంటే పేగు పూత అయి ఉండొచ్చు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే గ్యాస్ట్రైటిస్ అయి ఉండొచ్చు. ఇక మరొక విషయం, మీరు ఈ మధ్య ఉన్న ఈ అలోపతిక్ డ్రగ్స్, అంటే ఇంగ్లీష్ మందులు వాడుతూ ఉన్నారా? ఈ మలంతో పాటు రక్తం కనిపిస్తున్నప్పుడు ఒక్కసారి ఇది అబ్జర్వ్ చేయండి. అంటే ఒకసారి మిమ్మల్ని మీరు విశ్లేషించుకోండి, ఈ మధ్య ఉన్న అలోపతిక్ డ్రగ్స్, ఇంగ్లీష్ మందులు వాడుతున్నారు అనేది. ఎందుకంటే ఒకవేళ వాడుతూ ఉంటే మీ మలంలో రక్తం కనిపిస్తూ ఉంటే దాని కారణం ఈ మందుల దుష్ఫలితాలు అయ్యి ఉండొచ్చు. అలాగే మరొక విషయం, ఈ స్టూల్స్లో బ్లడ్ ఉండడంతో పాటుగా స్పృహ తప్పటం, నీరసం, ఇలాంటి లక్షణాలు ఏమన్నా అనుబంధంగా కనిపిస్తున్నాయా అనేది అబ్జర్వ్ చేయండి. ఒకవేళ అలా కనుక జరుగుతూ ఉంటే దాని కారణం పేగులు ఛిద్రం అవటం అయి ఉండొచ్చు, అంటే ఇంటెస్టైనల్ పర్ఫరేషన్ అయి ఉండొచ్చు. అలాగే మరొక విషయం, మలంతో పాటు కేవలం రక్తమే కాదు, జిగురు అంటే మ్యూకస్ ఇలాంటి పదార్థం కూడా కనిపిస్తుందా అనేది అబ్జర్వ్ చేయండి. అంటే కేవలం బ్లడ్డే కాకుండా మోషన్లో ఈ జిగురు లాంటిది కూడా కనిపిస్తుందా అనేది అబ్జర్వ్ చేయండి. ఒకవేళ అలా కనిపిస్తూ ఉంటే దానికి కారణం పేగుల్లో వ్రణాలు అయి ఉండొచ్చు, అంటే ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అంటారు, అంటే IBD అది అయి ఉండొచ్చు. ఇక మరొక విషయం, రక్తం మలంతో పూర్తిగా కలిసిపోయి కనిపిస్తుందా అనేది అబ్జర్వ్ చేయండి కమోడ్లో. లేకపోతే కేవలం మలం ఈ బయట వైపు మాత్రమే కనిపిస్తుందా, అంటే ఈ రక్తం అనేది మలం పైనే కనిపిస్తుందా, ఈ మలంతో పాటు బాగా మిక్స్ అయిపోయి కనిపిస్తుందా అనేది అబ్జర్వ్ చేయండి. ఒకవేళ అలా కనుక జరుగుతూ ఉంటే అది పేగుల్లో రక్తస్రావం అయి ఉండొచ్చు. ఇక ఈ మధ్య కాలంలో మీ మల విసర్జన వేళలు ఏమన్నా మారాయా? మల విసర్జన అసంపూర్ణంగా జరిగినట్లుగా మీకు అనిపిస్తుందా, ఇన్కంప్లీట్ ఎవాక్యుయేషన్ లాగా అనిపిస్తుందా అనేది అబ్జర్వ్ చేయండి. ఈ మలంతో పాటు రక్తం కనిపిస్తున్నప్పుడు ఒకవేళ అలాగా జరుగుతూ ఉంటే, అంటే ఇన్కంప్లీట్ ఎవాక్యుయేషన్ అంటే దానికి కారణం పేగుల్లో కణితులు అయి ఉండొచ్చు, లేకపోతే ఏదన్నా వేరే పెరుగుదల అయి ఉండొచ్చు. అలాగే మరొక విషయం, ఈ రక్తయుక్త మలం అనేది అతిసారంతో కూడి కనిపిస్తుందా, అంటే డయేరియాతో పాటుగా ఈ మలంలో రక్తం అనేది కనిపిస్తుందా అనేది అబ్జర్వ్ చేయండి. ఒకవేళ అలా జరుగుతూ ఉంటే దానికి కారణం పేగుల క్యాన్సర్ అయి ఉండొచ్చు. ఇక మరొక విషయం, మీకు ఇలాగా ఈ మలంతో పాటు రక్తం కనిపిస్తున్నప్పుడు ఒక్కసారి ఈ 2-3 రోజులు వెనక్కి వెళ్ళి ఆలోచించండి.
మీరు ఈ మధ్య ఏమన్నా ఈ రోడ్డు పక్కన కలుషిత ఆహారం తిన్నారా అనేది. ఒకవేళ అలా తినుండి ఆ తర్వాత మీకు ఈ మలంలో రక్తం కనిపిస్తూ ఉంటే దానికి కారణం అమీబియాసిస్ అయి ఉండొచ్చు, లేదా వేరే ఇతర ఇన్ఫెక్షన్స్ అయి ఉండొచ్చు. అలాగే మరొక విషయం, ఇలాగా మీకు ఈ మలంతో పాటు రక్తం కనిపిస్తున్నప్పుడు మీ అలవాట్లను పరిశీలించుకోండి. ఆల్కహాల్ ఏమన్నా ఎక్కువగా తీసుకుంటూ ఉంటారా? ఒకవేళ తీసుకుంటూ ఉంటే అప్పుడు మీ మలంలో కనుక రక్తం కనిపిస్తూ ఉంటే దానికి కారణం కాలేయ కణజాలం గట్టిపట్టడం అయి ఉండొచ్చు, అంటే సిరోసిస్ అయి ఉండొచ్చు, సిరోసిస్ ఆఫ్ ది లివర్, ఆల్కహాలిక్ లివర్. ఇక మరొక విషయం, మీరు గుండె నొప్పి అంటే యాంజైనా ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నారా? మీకు ఇంతకు ముందు ఎప్పుడైనా పక్షవాతపు లక్షణాలు, మినీ స్ట్రోక్స్ అంటారు, ట్రాన్సియంట్ ఇస్కీమిక్ అటాక్స్ అంటాం, ఇలాంటివి ఏమైనా కనిపించాయా? అలాగే మీకు అధిక రక్తపోటు కూడా ఉందా? ఈ అనుబంధ లక్షణాల కోసం చూడండి మీ మలంతో పాటు రక్తం కనిపిస్తున్నప్పుడు. అంటే యాంజైనా వచ్చి ఉండటం, లేదా స్ట్రోక్ లక్షణాలు ఉండటం, అలాగే హై బ్లడ్ ప్రెషర్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా అనేది. ఒకవేళ ఉంటే అప్పుడు దానికి కారణం ఏమై ఉండొచ్చు అంటే రక్తనాళాలు బిరిసెక్కి సాగే గుణాన్ని కోల్పోవటం అయి ఉండొచ్చు, అంటే హార్డనింగ్ ఆఫ్ ది బ్లడ్ వెజల్స్, ఎథిరోస్క్లీరోసిస్ అయి ఉండొచ్చు. అలాగే మరొక విషయం, మీకు చర్మాన్ని గమనించుకోండి. అంటే మలంతో పాటు ఈ రక్తం కనిపిస్తున్నప్పుడు మీ చర్మాన్ని కూడా అబ్జర్వ్ చేయండి. మీకు తేలిగ్గా చర్మం కములుతూ ఉంటుందా అనేది అబ్జర్వ్ చేయండి. ఒకవేళ అలా కములుతూ ఉంటే అప్పుడు రక్తనాళాల్లో అసాధారణత అనేది చోటు చేసుకుందని అర్థం. దానివల్ల మీకు ఈ మలంలో రక్తం కనిపిస్తుందని అర్థం. అలాగే మరొకటి, మలద్వారానికి ఏదైనా దెబ్బ తగిలిందా అనేది అబ్జర్వ్ చేయండి. ఈ మలంతో పాటు రక్తం కనిపిస్తున్నప్పుడు అప్పుడు దానికి కారణం తేలిగ్గానే ఊహించవచ్చు, దెబ్బలు కానీ గాయాలు కానీ అయి ఉండొచ్చు. అలాగే మరొక అతి ముఖ్యమైన విషయం, మీ వయసు 5 దాటిందా అంటే 50 ఏళ్ళు దాటిందా? అప్పుడప్పుడు పొత్తికడుపు ప్రాంతంలో నొప్పి రావటం ఇలాంటివి జరుగుతున్నాయా అనేది అబ్జర్వ్ చేయండి. ఈ మలంతో పాటు రక్తం కనిపిస్తున్నప్పుడు 50 ఇయర్స్ క్రాస్ అవ్వటం, అలాగే ఈ లోయర్ అబ్డమెన్లో అంటే పొత్తికడుపు ప్రాంతంలో నొప్పి రావటం, ఇవి ఉన్నాయా? ఒకవేళ ఉంటే అప్పుడు దానికి కారణం ఏమై ఉండొచ్చు అంటే పెద్ద పేగుల్లో సంచులు లాంటి నిర్మాణాలు తయారై ఉండొచ్చు, అంటే డైవర్టికులైటిస్ అయి ఉండొచ్చు. ఇలాగా అబ్జర్వ్ చేసుకోవాలి. అంటే మలంతో పాటు రక్తం కనిపిస్తున్నప్పుడు అనుబంధ లక్షణాల కోసం చూస్తే, అబ్జర్వ్ చేస్తే వాటిల్లో ఏది కారణం అనేది తెలుస్తుంది. ఆ కారణాన్ని అనుగుణంగా జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఎందుకంటే మలంతో పాటు రక్తం కనిపించడం అనేది చాలా ముఖ్యమైన లక్షణం. నోరు నుంచి మలద్వారం వరకు ఆవరించి ఉండేటటువంటి జీర్ణకోశంలో ఎక్కడ ఎప్పుడు సమస్య ఉత్పన్నమైనా కానీ మలంతో పాటు రక్తం కనిపిస్తుంది. ఆమాశయం అంటే స్టమక్ ఎగువ ప్రాంతంలో రక్తం కారిందనుకోండి, అది ఏమవుతుంది, వాంతి రూపంలో బయటకు వచ్చేసింది. అలా కాదు, ఈ స్టమక్ ఉంటుంది కదా ఆమాశయం, దీనికి దిగువన ఒకవేళ రక్తం లీక్ అయిందనుకోండి, అప్పుడు ఆ రక్తం ఇక నల్లటి మలం రూపంలో బయటకు వస్తుంది. ఆమాశయం లోపలికి కారేటటువంటి రక్తం ఎటువైపు నుంచైనా ఏ రూపంలోనైనా బయటపడవచ్చు. ఈ రక్తస్రావ కారణాన్ని, ఆ ఉత్పత్తి ప్రదేశాన్ని కనుక్కోవటానికి రక్తం ఏ రూపంలో బయటకు వస్తుంది అనేది తెలుసుకోవడం ముఖ్యం. ఉదాహరణకు ఈ రక్తం అనేది తాజాగా ఫ్రాంక్ బ్లడ్ అంటే స్వచ్ఛమైన ఎరుపు రంగులో కనిపిస్తూ ఉందనుకోండి, అప్పుడు రక్తమొలలు అంటే ఈ రక్తార్సెస్ ఇలాంటి బయట కారణాలు అంటే బయట ప్రదేశాల నుంచి వస్తున్నట్టు అర్థం. జాగ్రత్తగా ఈ లాజిక్ మీరు అర్థం చేసుకోవాలి. అంటే ఫ్రాంక్గా బ్లడ్ బయటకు వస్తే మలద్వారం నుంచి అది పైల్స్ నుంచి అయి ఉండొచ్చు, అంటే బయట కారణం అన్నమాట ఇది. అలా కాకుండా రక్తం పూర్తిగా నల్లటి రంగులో, ఇంకా చెప్పండి దాదాపు బ్లాక్గా అంటే తారు మాదిరిగా మలంతో కూడి కనిపిస్తూ ఉందనుకోండి, అంటే మీ మలాన్ని అబ్జర్వ్ చేసుకుంటే అది బ్లాక్గా కనిపించింది అనుకోండి, అప్పుడు ఆ పేగులు లాంటి ఎగువ ప్రదేశాల నుంచి రక్తం కారుతుందని అర్థం. అంటే రక్తం పైన ఈ జీర్ణరసాల ప్రభావాన్ని చూపించాయని అర్థం. దాంతో తనలో లీనమైనటువంటి ప్రాణవాయువుని రక్తం కోల్పోయింది అని అర్థం. ఇలాగా మీరు విశ్లేషించుకోవాలి. ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. మీరు మలం నల్లగా కనిపిస్తుంటే రక్తం లీక్ అవుతుంది అనే విషయాన్ని పసిగట్టచ్చు, కానీ ఎంత మొత్తంలో లీక్ అయింది అనేది ఊహించలేం. ఎంచేతంటే కేవలం ఒక 10 ml అంటే 2 టీ స్పూన్ల రక్తం చాలు మొత్తం మలాన్ని నల్లగా కనిపించేలా చేయటానికి. రోజువారీగా మలంతో పాటు రక్తం పోతూ ఉంటే అప్పుడు తీవ్రమైనటువంటి రక్తహీనత వస్తుంది. చర్మం తెల్లగా పాలిపోవటం, చిన్న పనికే ఆయాసపడిపోతూ ఉంటాం. అంటే మీరు మాట్లాడుతున్నారు, మెట్లు ఎక్కారనుకోండి అని ఇలాగ ఆయాసపడుతూ ఉంటారు. అలాగే ఈ స్కిన్ ఏమో బాగా తెల్లగా పాలిపోయినట్టు కనిపిస్తుంది. అందుకే ఇలాంటి లక్షణం ఉన్నప్పుడు దాన్ని తెల్ల కామెర్లు అంటూ ఉంటారు, ఉబ్బు కామెర్లు అంటూ ఉంటారు.
త్వరగా నీరసపడిపోతూ ఉంటారు. ఈ లక్షణాలతో ఈ రక్తాల్పతని మీరు కనిపెట్టవచ్చు. అయితే ఇక్కడ ఒక విషయం, ఇలా మనం చెప్పుకునే లక్షణాలు మీకు క్లియర్గా కనిపించే టైంకి తీవ్రమైనటువంటి అనారోగ్యం వచ్చేస్తుంది. అంటే సివియర్ ఎనీమియా వచ్చినట్టు అర్థం. ఒకసారి ఆరోగ్యం తిరిగి బాగు చేయలేనంతగా దెబ్బతింటుంది కూడా. అంచేత ఈ మలంతో పాటు రక్తం కనిపిస్తున్నప్పుడు వెంటనే మీరు అప్రమత్తం అవ్వాలి. మలంతో పాటు రక్తం కనిపించడానికి చాలా కారణాలు దోహదపడుతుంటాయి. అయితే వీటిల్లో చాలా భాగం చాలా తగ్గిపోయే విధంగానే ఉంటాయి, కంగారు పడాల్సిన పని లేదు. అయితే కొన్ని రేర్ కండిషన్స్లో, అరుదైన సందర్భాలలో పేగుల క్యాన్సరు ఇలాంటి ప్రమాదభరితమైన వ్యాధులు లోపలే పెరుగుతూ కేవలం రక్తస్రావాన్ని మాత్రమే కలిగిస్తూ ఉంటాయి. కాబట్టి రక్తయుక్త మలాన్ని ఎప్పుడు తేలిగ్గా తీసుకోకూడదు. వ్యాధి నిర్ణయం జరగడం అనేది చాలా ముఖ్యం, తప్పనిసరి. దీనికి నాడి, మల, మూత్రాది ఆయుర్వేదోక్త పరీక్షలు ఉంటాయి. వీటితో పాటు మైక్రోస్కోప్తో చేసే పరీక్ష, అలాగే ఎండోస్కోపీ పరీక్ష అంటే లోపల పైపేసి చూడటం, అలాగే బేరియం ఎక్స్రేలు అంటే బేరియంను మింగించి ఎక్స్రేలు తీయటం, ఇలాంటివన్నీ కూడా ఉపయోగపడతాయి. అన్నిటికీ మించి ఈ కొన్ని ప్రశ్నలు అంటే కొన్ని లక్షణాలని బట్టి ఈ కారణాలను కనుక్కోవచ్చు, కారణాలను సరిదిద్దుకోవచ్చు. కాబట్టి ఈ కారణాలను వరుసగా మనం విశ్లేషించుకుందాం. ఇలాగా మీకు ఈ మలంతో పాటు రక్తస్రావం అవుతున్నప్పుడు మొట్టమొదటి ఆలోచించాల్సింది అరిసె మొలల గురించి, అంటే పైల్స్, హిమరాయిడ్స్ గురించి. మలం చుట్టూ రక్తం అంటుకుపోయి కనిపిస్తుంటే, అంటే మలం చుట్టూ కూడా ఇది స్టిక్ అయి కనిపిస్తూ ఉంటే మలద్వారం తాలూకు బయట ప్రదేశాల నుంచి రక్తం కారుతున్నట్టు లెక్క. ఉదాహరణకి రక్తమలలో, ఈ అరిసె మొలలలో ఇలా జరుగుతుంది. మలంతో పాటు రక్తం కనిపించడానికి ఇది చాలా సాధారణమైన కారణం. దీనితోడు అరిసె మొలల్లో మలద్వారం దగ్గర నొప్పి, వాపులు ఉంటూ ఉంటాయి. ఈ అనుబంధ లక్షణాలు. ఈ ఆసన ద్వారం ఉంటుంది కదా, మలద్వారం, దీంట్లో రక్తనాళాలు ఉబ్బిపోయి తగులుతూ ఉంటాయి కడుక్కునేటప్పుడు. దీన్ని ప్రత్యక్షంగా పరీక్షించి నిర్ణయించాల్సి ఉంటుంది. ఇలాంటప్పుడు ఈ పైల్స్ ఉన్నప్పుడు, బ్లీడింగ్ పైల్స్ ఉన్నప్పుడు ఏం చేయాలి? కొన్ని గృహ చికిత్సలు ఉన్నాయి. ముందు వీటిని తెలుసుకుందాం. వాము, సొంటి సమతూకంగా తీసుకోండి. ఈ వాముని కొన్ని ప్రాంతాల్లో ఓమా అని కూడా అంటారు. వాము, సొంటి అంటే అల్లాన్ని ఎండబెట్టి తయారు చేస్తారు. రెండింటిని సమతూకంగా తీసుకొని పొడి చేయండి. దీన్ని అర చెంచాడు మోతాదుగా ఒక గ్లాసు మజ్జిగకి కలిపి తీసుకోండి. ఇలా రెగ్యులర్గా చేస్తుంటే అరిసె మొలలు తగ్గి ఈ మలంతో పాటు రక్తం కనిపించడానికి సమస్య తగ్గుతుంది. ఇలాంటిదే మరొక గృహ చికిత్స, పైల్స్ని తగ్గించేది. కరక్కాయల నుంచి గింజలు తొలగించేయండి. కేవలం పెచ్చులు మాత్రమే తీసుకోండి, పొడి చేసుకోండి. ఈ కరక్కాయ పొడిని పూటకి అర చెంచాడు చొప్పున రెట్టింపు భాగం బెల్లంతో కలిపి ఉదయం, మధ్యాహ్నం, రాత్రి 3 పూట్ల తీసుకుంటూ ఉండండి. దీంతో పైల్స్ తగ్గుతాయి. కాబట్టి అప్పుడు ఈ మలంలో రక్తం కనిపించడానికి సమస్య తగ్గుతుంది. మరొక గృహ చికిత్స, ఉత్తరేణి గింజలు. వీటిని 2 చెంచాల పొడిని బియ్యం కడుగు నీళ్లతోటి కలిపి తీసుకుంటూ ఉంటే రక్తస్రావం ఆగుతుంది. ఇలాంటిదే మరొక చికిత్స, నాగకేశరాలు. దీని చూర్ణాన్ని 1 చెంచాడు, ఒక 2 చెంచాల పంచదార కలుపుకొని, అలాగే 5 చెంచాల వెన్న కలుపుకొని అన్నీ కలిపి తీసుకోవాలి. కాంబినేషన్ గుర్తుపెట్టుకోండి. నాగకేసరి చూర్ణం 1 చెంచాడు, పంచదార 2 చెంచాలు, వెన్నపూస 5 చెంచాలు, ఇలా అన్నిటినీ కలుపుకొని తీసుకుంటూ ఉంటే ఈ అరిసె మొలల్లో స్రవించే రక్తం ఆగిపోతుంది. అంటే మలంతో పాటు రక్తం కనిపించడం ఆగుతుంది. అవసరమైన సందర్భాల్లో మీ నాడిని బట్టి మీ తత్వాన్ని పరీక్ష చేసి అరిసె కుట్టార రసం, కాంకాయన గుట్టిక, సోరణ వటకాలు, అభయారిష్టం ఇలాంటివి ఇంటర్నల్గా ఇస్తూ కాశీసత్తైలం ఇలాంటి వాటిని ఎక్స్టర్నల్గా ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇక మలంతో పాటు రక్తం కనిపించడానికి మరో కారణం లోకల్గా, స్థానికంగా చర్మం కోసుకుపోవటం, అంటే ఫిషర్ తయారవటం. మల విసర్జనతో పాటు నొప్పి కూడా ఉంటే మలాశయం కానీ లేదా ఈ పెద్ద పేగు చివరి భాగంలో కానీ సమస్య ఉంది అని అర్థం. అంటే ఈ మల విసర్జనతో పాటు నొప్పి కూడా ఉండాలి. అప్పుడు ఈ మలాశయం కానీ లేకపోతే ఈ పెద్ద పేగు చివరి భాగం కానీ వాటిలో ఏదైనా ప్రాబ్లం ఉందని అర్థం. అరిసె మొలలు ఉన్నప్పుడు కానీ, మలాశయం లోపల పొర చీరుకుపోయినప్పుడు కానీ, అంటే ఫిషర్, గుద విదారం అంటారు, ఇలాంటి నొప్పి వస్తూ ఉంటుంది. ఈ ఉదర ప్రదేశంలో నొప్పి కేంద్రీకృతమై అంటే కాన్సన్ట్రేట్ అయ్యి మలబద్ధకంతో కూడి కనిపిస్తూ ఉన్నట్లయితే అప్పుడు కోలైటిస్ ఇలాంటి ఇన్ఫ్లమేషన్లను అనుమానించాలి. అలాగే పేగుల్లో పెరిగే గడ్డల్ని, ట్యూమర్లని అనుమానించాలి. దీనికి మనం చెప్పుకున్నటువంటి ఈ అరిసె మొలల చికిత్స ఉందే, గృహ చికిత్సలు ఇవన్నీ తీసుకుంటే సరిపోతుంది. ఇక ఈ మలంతో పాటు రక్తం కనిపించడానికి మరొక కారణం లోకల్గా చర్మ వ్యాధి అయి ఉండొచ్చు, అంటే స్కిన్ డిసీజ్ అయి ఉండొచ్చు. ఎగ్జిమా, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటి కారణాల వల్ల స్థానికంగా చర్మం రేగుతుంది, దురద ఉంటుంది.
బాగా స్క్రాచ్ చేస్తారు కాబట్టి రక్తస్రావం ఉంటుంది. దీనికి కండుహర తైలాలు చక్కగా ఉపయోగపడతాయి. ఉదాహరణకు జాతీయ తైలం, మహామరిచా తైలం, కాశీతాస్ తైలం ఇలాంటివి ఎక్స్టర్నల్గా ఇస్తూ ఇంటర్నల్గా కొన్ని కైసర గుగ్గులు ఇలాంటి ఔషధాన్ని, రసమాణిక్య రసం ఇలాంటి వాటిని మీ తత్వాన్ని బట్టి ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇక ఈ మలంతో పాటు రక్తం కనిపించడానికి మరొక కారణం కడుపులో మంట, అలాగే పేగుపోత అంటే గ్యాస్ట్రైటిస్. మలంతో పాటు రక్తం కనిపించడానికి ప్రధాన కారణం నిజానికి పేగుపోతే. ఇది గ్యాస్ట్రైటిస్, పెప్టిక్ అల్సరు, ఎసిడిటీ ఇలాంటి భేదాలతో వ్యక్తం అవుతూ ఉంటుంది. ఈ సమస్యతో బాధపడే వాళ్ళు మద్యం కానీ, కెఫీన్ ఉండేటటువంటి పదార్థాలు అంటే కాఫీ, కోలా, టీ ఇలాంటివి కానీ, సిగరెట్లు కానీ, నూనె పదార్థాలు కానీ ఇవి తీసుకుంటే సమస్య ఎక్కువ అవుతుంది. కాబట్టి ఈ నూనెలు, మసాలాలు ఇలాంటి వాటిని మానేయాలి. మరి ఈ గ్యాస్ట్రైటిస్ని ఎలా తగ్గించుకోవాలి అంటే ముందు కొన్ని గృహ చికిత్సలు ఉన్నాయి. పిల్లి పేచర గడ్డలు, శతావరి అంటాం, వీటిని పచ్చివాటిని తెచ్చి దంచి రసం తీయాలి. పూటకి అరకప్పు చొప్పున 2 పూట్ల తీసుకుంటూ ఉంటే ఈ గ్యాస్ట్రైటిస్ తగ్గి, గ్యాస్ట్రైటిస్ వల్ల అయ్యేటటువంటి బ్లీడింగ్ తగ్గి, మలంతో పాటు బ్లీడింగ్ కనిపించడం అనే సమస్య తగ్గుతుంది. ఇలాంటిదే గ్యాస్ట్రైటిస్ని తగ్గించే మరొక గృహ చికిత్స. శతావరి చూర్ణాన్ని పూటకి 1 చెంచాడు చొప్పున 1 గ్లాసు పాలకు కలిపి 2 పూట్ల తీసుకుంటుంటే ఎసిడిటీ తగ్గి ఈ బ్లీడింగ్ తగ్గుతుంది. మరొక చికిత్స ఉసిరి చూర్ణాన్ని ఒక 1 చెంచాడు మోతాదుగా పాలతో కలిపి రోజుకి 2 సార్లు తీసుకున్నా కానీ గ్యాస్ట్రైటిస్ తగ్గి, దానివల్ల గ్యాస్ట్రైటిస్ వల్ల అయ్యేటటువంటి ఈ బ్లీడింగ్, మలంతో పాటు రక్తం కనిపించడానికి సమస్య తగ్గుతుంది. మరొక గృహ చికిత్స శొంఠి, నువ్వులు, బెల్లం అన్నిటిని సమభాగాలు తీసుకోండి, ముద్ద చేయండి. పూటకి చెంచాడు చొప్పున 2 పూట్ల గోరువెచ్చటి పాలతో తీసుకుంటూ ఉండండి. దీంతో ఈ ఎసిడిటీ సమస్య తగ్గి, ఈ గ్యాస్ట్రైటిస్ సమస్య తగ్గి, దానివల్ల అయ్యేటటువంటి బ్లీడింగ్ తగ్గుతుంది. శొంఠి, నువ్వులు, బెల్లం అన్ని సమాన భాగాలు తీసుకొని ముద్ద చేసి పూటకి చెంచాడు చొప్పున 2 పూట్ల గోరువెచ్చటి పాల కలిపి తీసుకుంటూ ఉండాలి. ఇక మరొక గృహ చికిత్స నత్తగొల్లలు. వీటిని శుభ్రంగా కడగండి, పొడి చేయండి. ఈ పొడిని చిటికెడు అంటే 500 మిల్లీగ్రాముల పొడిని వేడి నీళ్ళ కలిపి తీసుకుంటూ ఉంటే ఈ ఎసిడిటీ తగ్గి, గ్యాస్ట్రైటిస్ తగ్గి, మలం నుంచి రక్తం కావటం అనేది తగ్గుతుంది. మలంతో పాటు రక్తం పోవటం అనేది తగ్గుతుంది. అయితే దీన్ని వాడేటప్పుడు నోరు పొక్కే అవకాశం ఉంటుంది కాబట్టి నోటికి లోపలంతా కూడా నేతిని పూసుకోవాలి ఈ నత్తగొల్లల పొడిని వాడేటప్పుడు. దీనికి అంటే గ్యాస్ట్రైటిస్ని తగ్గించడానికి కామదుధా రసం, సోత్సేకర రసం, ధాత్రీలోహం, నారికేళ లవణం, శతావరి ఘృతం ఇలాంటి ఔషధాల్లో సరిపోయే వాటిని మీ నాడిని బట్టి డయాగ్నోస్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ఈ మలంతో పాటు రక్తం కనిపించడానికి మరో కారణం మందుల దుష్ఫలితాలు, ముఖ్యంగా అలోపతిక్ డ్రగ్స్. అనేక రకాల అలోపతిక్ డ్రగ్స్కి పేగుల లోపల రక్తస్రావాన్ని కలిగించే నైజం ఉంది. జెంటామైసిన్, ఎరిథ్రోమైసిన్, అలాగే లైనోమైసిన్ ఇలాంటి యాంటీబయాటిక్స్తో పాటు కీళ్ళ నొప్పుల కోసం వాడుతూ ఉంటారు స్టీరాయిడ్స్, యాస్ప్రిన్ మందులు. ఇలాంటి వాటికి ఇలా బ్లీడింగ్ని కలగజేసే నైజం ఉంది. అప్పుడు ఈ మందులు వాడుతున్నప్పుడు మలంతో పాటు రక్తం కనిపించవచ్చు. అలాగే డిజిటాలిస్ అంటే గుండె స్పందనలను క్రమబద్ధీకరించడం కోసం వాడుతూ ఉంటారు. డిజిటాలిస్ పర్పురా అని, డిగాక్సిన్ ఇలాంటి పేర్లతో దొరుకుతుంది. దీంతో తయారైన మందుల వల్ల కూడా ఇలాగా మలంతో పాటు రక్తం కనిపించవచ్చు. అలాగే మూత్రాన్ని జారీ చేసే మందులు ఉంటూ ఉంటాయి. వీటితో పాటు అనుబంధంగా ఇస్తూ ఉంటారు పొటాషియంతో తయారైన మందులు. వీటి వల్ల కూడా రక్తస్రావం అవుతుంది. అంటే ఈ రక్తస్రావం అయి మలంతో పాటు కనిపిస్తుంది. మందుల వల్ల రక్తస్రావం అవుతుంది అని అనిపించినప్పుడు అప్పుడు మీకు వీటికి ప్రత్యామ్నాయం గురించి మీ డాక్టర్తో చర్చించాలి. ఇక్కడ విషయం మీరు గమనించాలి. ఐరన్ క్యాప్సూల్స్ ఇలాంటి వాటిని వాడే వాళ్ళల్లో, అలాగే గ్యాస్ని తగ్గించుకోవటం కోసం చార్కోల్ టాబ్లెట్స్ వాడుతుంటారు ఇలాంటి వాళ్ళల్లో, అలాగే నేరేడు పండ్లు ఇలాంటివి తింటూ ఉంటారు ఇలాంటి వాళ్ళల్లో కూడా ఈ మలం ముదురు రంగులో కనిపిస్తుంది, డార్క్గా. అయితే ఈ స్థితిలో రక్తస్రావం ఉండదు కాబట్టి కంగారు పడాల్సిన పని లేదు. ఇక ఈ మలంతో పాటు రక్తం కనిపించడానికి మరో కారణం పేగులు ఛిద్రం అవటం, ఇంటెస్టైనల్ పర్ఫరేషన్. స్పృహ తప్పటం, నీరసం ఇలాంటి లక్షణాలతో పాటు రక్తం మలంతో కూడి కనిపిస్తూ ఉంటే రక్తస్రావం తీవ్రస్థాయిలో అవుతున్నట్టుగా అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా పెప్టిక్ అల్సరు ఛిద్రం అయిపోయి లోపల రక్తస్రావం అవుతున్నప్పుడు ఇలా జరుగుతుంది. దీన్ని ఆయుర్వేదంలో ఛిద్రోదరం అంటాం. దీనికి వెంటనే ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక ఈ మలంతో పాటు రక్తం కనిపించడానికి మరో కారణం పేగుల్లో వ్రణాలు తయారవటం, అంటే ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజెస్. పేగుల్ని వ్యాధిగ్రస్తం చేసి అల్సర్స్ని కలిగించే వ్యాధుల్ని ఐబీడీ అంటే ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజెస్ అంటారు. ఇలాంటి వ్యాధి చిన్న పేగుల్లో వచ్చిందనుకోండి క్రాన్స్ డిసీజ్ అంటారు. ఒకవేళ
పెద్ద పేగులో వచ్చిందనుకోండి అల్సరేటివ్ కోలైటిస్ అంటారు. వీటిల్లో కడుపు నొప్పితో పాటు బరువు తగ్గిపోతూ ఉంటారు. అలాగే రక్తహీనత కూడా ఉంటుంది. మలంతో పాటు రక్తం కనిపించడం అనేది ఈ వ్యాధుల్లో ప్రధానమైనటువంటి లక్షణం. ఇది ముఖ్య లక్షణం, మలంతో పాటు రక్తం కనిపించడం ఐబీడీస్లో. చిన్న పేగులో రక్తస్రావం అవుతున్నప్పుడు మలం నల్లగా కనిపిస్తుంది. పెద్ద పేగులో రక్తస్రావం అవుతున్నప్పుడు మలం ఎర్రగా కనిపిస్తుంది. చిన్న పేగులో రక్తస్రావం అవుతున్నప్పుడు నల్లగా ఎందుకు కనిపిస్తుంది అంటే అది ఆ రక్తం డైజెస్ట్ అయింది. పెద్ద పేగులో రక్తస్రావం అవుతున్నప్పుడు ఎర్రగా ఎందుకు కనిపిస్తుంది అంటే అది డైజెస్ట్ అవ్వదు. పెద్ద పేగు కదా, ఆల్మోస్ట్ పేగు చివర ఇది, కాబట్టి డైజెస్ట్ అవ్వదు, కాబట్టి ఎర్రగా కనిపిస్తుంది. చాలా సందర్భాల్లో మలం లోహపు రంగులో కనిపిస్తుంది. ఈ వ్యాధులు సాధారణంగా యంగ్ ఏజ్లో స్టార్ట్ అయ్యి దీర్ఘకాలం పాటు కొనసాగుతూ ఉంటాయి. పేగుల లోపల గోడల్లో ఈ వ్రణాలని ఏర్పరిచి గోడల్ని దళసరిగా చేస్తాయి. ఈ వ్యాధులకి నిజానికి ఇంతవరకు స్పష్టమైన కారణాలు తెలియలేదు. ఇన్ఫెక్షన్స్ తాత్కాలికంగా వ్యాధి రూపాన్ని తీవ్రతరం చేసే అవకాశం ఉంది తప్పితే కేవలం ఇన్ఫెక్షన్నే కారణాల కింద అనుకోలేం. ఈ వ్యాధుల సమూహాన్ని ఆయుర్వేదంలో ఈ గ్రహణి అనేటటువంటి పేరుతో వివరించారు. ఈ వ్యాధులతో పోల్చవచ్చు, అంటే ఈ వ్యాధుల్ని గ్రహణి వ్యాధులతో పోల్చవచ్చు. ఈ వ్యాధికి ఆయుర్వేదంలో పర్పటీ కల్పాలని ఇస్తూ ఉంటాం. వీటిని నిర్దేశితమైనటువంటి మోతాదులో పరిమిత కాలం పాటు ప్రత్యేకమైన ఆహారాలతో ఇస్తే నిశ్చయంగా ఈ వ్యాధిలో మంచి ఫలితం కనిపిస్తుంది. ఐబీడీస్లో ఈ ఐబీడీస్ అంటే ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజెస్ ఉన్నప్పుడు కొన్ని సూచనలు మీరు పాటించాలి. ఆహారాన్ని కొద్ది మొత్తాల్లో ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. తరచుగా కొద్ది స్మాల్ మీల్స్, ఫ్రీక్వెంట్ మీల్స్. మసాలాల వాడకం తగ్గించాలి. మాంసం, గుడ్లు ఇలాంటి వాటికి కుళ్ళిపోయి మలాశయాన్ని కల్లోలపరిచే నైజం ఉంటుంది కాబట్టి ఈ మాంసం కానీ గుడ్లు కానీ ఇలాంటివి వాడకూడదు. అలాగే గ్లూటెన్ డైట్ కూడా మంచిది కదా, అంటే బార్లీ, వీట్, ఓట్స్. ఇక పంచదార, పిండి పదార్థాలు ఇవి కూడా ఈ వ్యాధిలో మంచిది కాదు ఐబీడీస్లో. మరి ఏది మంచిది అంటే మజ్జిగ, కూరగాయలు, పండ్లు వీటిని ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. అన్నిటికీ మించి తగినంత విశ్రాంతి తీసుకోవాలి. ఇక ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజెస్ ఉన్నప్పుడు అంటే క్రాన్స్ డిసీజ్ కానీ లేకపోతే ఈ అల్సరేటివ్ కోలైటిస్ కానీ సెల్లకి అంటే ఈ అందుగ నిర్యాసం ఇది అమోఘంగా పనిచేస్తుంది. అలాగే ఎస్టిమధుకం ఇది కూడా బాగా పనిచేస్తుంది. అలాగే కలబంద గుజ్జు ఇది కూడా బాగా పనిచేస్తుంది. కాబట్టి అందుగ నిర్యాసాన్ని కానీ, అతి మధురాన్ని కానీ, లేకపోతే కలబంద గుజ్జుని కానీ పావు చెంచాడు మోతాదుగా తేనె కలిపి తీసుకుంటూ ఉంటే అమేజింగ్ రిజల్ట్స్ ఉంటాయి. అవసరమైతే ఈ ఐబీడీస్లో యశుద్ధ భస్మం, లోహ భస్మం, ఈసఫ్గోల్ చూర్ణం, స్వర్ణ పర్పటి ఇలాంటి వాటిని మీ తత్వాన్ని బట్టి, నాడిని బట్టి, సమస్య తీవ్రతను బట్టి తగిన అనుపాన సహపానాలతో ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఈ క్రాన్స్ డిసీజు, అల్సరేటివ్ కోలైటిస్లు ఇలాంటివి పూర్తిగా అదుపులోకి వచ్చేస్తాయి. ఇక ఈ మలంతో పాటు రక్తం కనిపించడానికి మరో కారణం పేగుల్లో రక్తస్రావం అవటం. రక్తం ఈ మలంతో పూర్తిగా కలిసిపోయి ఏకరూపంగా కనిపిస్తుంది అనుకోండి, అప్పుడు ఏమిటి, ఈ జీర్ణావయవాల పైభాగంలో ఎక్కడో రక్తస్రావం అవుతున్నట్టు అర్థం. ఉదాహరణకి ఆమాశయంలో అంటే స్టమక్లో కానీ, ప్రథమాంతరంలో అంటే డియోడినంలో కానీ అల్సర్లు ఏర్పడినప్పుడు ఇలా జరగవచ్చు. ఇంతేకాదు అన్నవాహిక అంటే ఇసోఫేగస్ ఒకవేళ పూసినా, దాని లోపల రక్తనాళాలు చిట్లినా అప్పుడు మలం రక్తయుక్తంగా కనిపించవచ్చు. అప్పుడు ఇలా జరుగుతున్నప్పుడు ఏంటి అంటే ఈ పేగుల్లో వ్రణాల చికిత్సను వీటినే మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ మలంతో పాటు రక్తం కనిపించడానికి మరో కారణం పేగుల్లో కణితులు తయారవటం, అలాగే ఇతర పెరుగుదలలు తయారవటం. మీ మల విసర్జన విధానంలో కానీ, సంఖ్యలో కానీ మార్పు చోటు చేసుకుంటే అప్పుడు దీన్ని ఆలోచించాల్సినటువంటి విషయం ఇది. ముఖ్యంగా ఆకలి తగ్గటం, బరువు తగ్గటం, మలం రిబ్బన్లాగా బల్లపరుపుగా రావటం, రక్తం కనిపించడం ఇవన్నీ పేగుల లోపల పెరిగే కంతుల్ని సూచిస్తాయి. కొన్ని సందర్భాలలో పేగుల లోపల పెరిగే గడ్డలతో ఈ మల విసర్జన చేసినప్పటికీ ఇంకా అక్కడ గడ్డ ఉంది కదా, మళ్ళీ చేయాలి అని అనిపిస్తూ ఉంటుంది. ఇన్కంప్లీట్ ఎవాక్యుయేషన్. పేగుల్లో తయారైనటువంటి కంతి లోపల ప్రదేశంలో ఒత్తిడిని కలిగిస్తూ ఉండటం వల్ల అలాగా మళ్ళీ మల విసర్జన చేయాల్సి వస్తూ ఉంటుంది, చేయాలని అనిపిస్తూ ఉంటుంది. ఇవే లక్షణాలు ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటే ఐబిఎస్లో కూడా కనిపించే అవకాశం ఉంది. కాబట్టి ఇలాగ గడ్డలు తయారైనప్పుడు, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఇలాంటివి ఉన్నప్పుడు మీ తత్వాన్ని బట్టి, నాడిని బట్టి లవణ భాస్కర్ చూర్ణం, కాంకాయన వటి, అలాగే పీయూష వల్లీ రసం, ప్రాణదా గుటిక, సంజీవిని వటి ఇలాంటి వాటిలో ఒకదాన్ని తగిన అనుపాన సహపానాలతో ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇక ఈ మలంతో పాటు రక్తం కనిపించడానికి మరో కారణం పేగుల క్యాన్సర్. పేగుల్లో పెరిగే క్యాన్సర్ కంతుల వల్ల ఈ అతిసారం, మలబద్ధకం ఇలాంటివి కనిపించే అవకాశం ఉన్నప్పటికీ ఇన్ఫెక్షన్లు, ఇన్ఫ్లమేషన్ వల్లనే ఎక్కువగా రక్తస్రావం అవుతూ ఉంటుంది. ఈ ఇన్ఫ్లమేషన్ వల్ల సమస్య ఉన్నప్పుడు
కుటజ అనే మూలిక అత్యద్భుతంగా పనిచేస్తుంది. ఈ మూలిక ప్రధాన ద్రవ్యంగా కుటజ గణపటి, కుటజారిష్టం ఇలాంటి మందులు చాలా తయారవుతూ ఉంటాయి. వీటిలో అవసరమైన దాన్ని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇక ఈ మలంతో పాటు రక్తం కనిపించడానికి మరొక ముఖ్యమైన కారణం అమీబియాసిస్, అలాగే వేరే ఇన్ఫెక్షన్స్ కూడా. అమీబియాసిస్ మన దేశంలో ఎక్కువగా కనిపించే వ్యాధి. ఈ అమీబియాసిస్ కలుషితమైనటువంటి ఆహార పానీయాలను తీసుకునే వాళ్ళలో వస్తూ ఉంటుంది. అమీబియాసిస్లో మల విసర్జనతో పాటు రక్తం కనిపించడం అనేది అతి సర్వసాధారణమైనటువంటి లక్షణం. కడుపులో అమీబియాసిస్ ఉన్నప్పుడు నున్నొప్పి ఉంటుంది. అలాగే మల విసర్జనతో పాటు కడుపు నొప్పి కాస్త తగ్గినట్టు అనిపిస్తూ ఉంటుంది. మలం పూర్తిగా పచనం కాకుండా ఆమయుక్తంగా అసంపూర్ణంగా కనిపిస్తూ ఉంటుంది. అన్నిటికి మించి గ్యాస్ తయారవుతూ ఉంటుంది అమీబియాసిస్ ఉన్నప్పుడు. ఇవి అమీబియాసిస్లో కనిపించే ప్రధాన లక్షణాలు. ఇలా అమీబియాసిస్ ఉన్నప్పుడు కొన్ని గృహ చికిత్సలు ఉన్నాయి. మిరియాల పొడిని ఒక అర చెంచాడు తీసుకొని 1 కప్పు పాలకు కలిపి రోజుకి 3 సార్లు తీసుకుంటూ ఉంటే ఈ అమీబియాసిస్ తగ్గి ఈ మలంతో పాటు రక్తం కనిపించడం అనే సమస్య తగ్గుతుంది. మరొక అమీబియాసిస్ని తగ్గించే గృహ చికిత్స, అర చెంచాడు మారేడుకాయ గుజ్జుకి 1 అర చెంచా నల్ల నువ్వులు కలపండి. దీన్ని పుల్లటి పెరుగుతో సహా నూరి రోజుకి 3 సార్లు తీసుకుంటూ ఉండండి. దీంతో అమీబియాసిస్ తగ్గి అమీబియాసిస్ వల్ల అయ్యేటటువంటి మలంతో పాటు రక్తం కనిపించడం అనే సమస్య తగ్గుతుంది. ఇలాంటిది అమీబియాసిస్ని తగ్గించే మరొక గృహ చికిత్స, 1 అర చెంచాడు మారేడు గుజ్జుని 1 అర చెంచాడు బెల్లంతో కలిపి రోజుకి 3 సార్లు నీళ్లు అనుపానంగా తీసుకుంటూ ఉండాలి. ఇక మరొక అమీబియాసిస్ని తగ్గించే గృహ చికిత్స, 3 పిప్పలను వేయించండి, పొడి చేయండి, 1 గ్లాసు పాల కలిపి తీసుకోండి. దీంతో అమీబియాసిస్ తగ్గి అమీబియాసిస్ వల్ల కనిపించేటటువంటి మలంతో పాటు రక్తం కనిపించడం అనే సమస్య తగ్గుతుంది. ఇక అమీబియాసిస్ని తగ్గించడానికి కుటజ గణపటి, కుటజారిష్టం, అలాగే చౌషష్ట ప్రహార పిప్పలి, పంచామృత పర్పటి, దాడిమాష్టక చూర్ణం, అలాగే లఘు గంగాధర చూర్ణం ఇలాంటి వాటిలో అనువైన దాన్ని సమస్య తీవ్రతను బట్టి నాడిని బట్టి ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇక ఈ మలంతో పాటు రక్తం కనిపించడానికి మరొక కారణం కాలేయ కణజాలం గట్టిపడి వ్యాధిగ్రస్తం అవటం, అంటే సిరోసిస్ ఆఫ్ ది లివర్. ఎక్కువ మొత్తాలలో ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి కాలేయం వ్యాధిగ్రస్తం అవుతుంది. నారలాంటి పీచు పదార్థం కాలేయం అంతా కూడా వ్యాపించేటువంటి అవకాశం ఉంది. దీన్ని వైద్య పరిభాషలో సిరోసిస్ అంటారు. అన్ని పీచు పదార్థాల మాదిరిగా కాలేయంలో తయారైన పీచు పదార్థానికి కూడా రక్త సరఫరా తగ్గుతుంది. అప్పుడు ఏమవుతుంది, రక్తనాళాలు పొడిగిపోతాయి. అప్పుడు ఈ లక్షణం వల్ల ఈ ఎగువ రక్తనాళాలకు కూడా వ్యాపించి గొంతు లోపల ఉండేటువంటి రక్తనాళాలను చిట్టిపోయేలా చేస్తుంది. ఇసోఫేజియల్ వేరిసిస్ అంటారు. దీంతో పేగుల లోపలికి అక్కడి నుంచి రక్తస్రావం అయి మలం నల్లగా కనిపిస్తుంది. కాలేయ సంబంధ వ్యాధుల్ని ఈ ఆయుర్వేదంలో బాగా ట్రీట్ చేయొచ్చు. వీటికి మంచి ఔషధ చికిత్సలు ఉన్నాయి. ఉదాహరణకు చించాది లేహం, ధాత్రీలోహం, గుడపిప్పలి, కుమార్యాసవం, క్షీరపిప్పలి, కాంత వల్లభరసం, సురాక్షార కాశీస భస్మం, సోదారి మండోరం, సూతికాభరణ రసం, సప్తామృత లోహం, శిలాజిత్వాది లోహం, తాప్యాది లోహం ఇలాంటి వాటిలో అనువైన దాన్ని ప్రిస్క్రైబ్ చేస్తే ఈ లివర్ సిరోసిస్ సమస్య తగ్గి దానివల్ల మలంతో పాటు రక్తం కనిపించడం అనే సమస్య తగ్గుతుంది. ఇక ఈ సమస్యకి అంటే ఈ లక్షణానికి అంటే మలంతో పాటు రక్తం కనిపించడం అనే సమస్యకు దారితీసే మరో కారణం రక్తనాళాలు బిర్సెక్కి సాగే గుణాన్ని కోల్పోవటం, అంటే ఎథెరోస్క్లెరోసిస్. రక్తనాళాలు బిర్సెక్కి గట్టిగా తయారైనప్పుడు గుండెపోటు, పక్షవాతాలు ఇలాంటివి వచ్చే అవకాశం ఉంది. ఇది అందరికీ తెలిసిందే. అయితే ఇదే తరహాలో వయసు పెరిగే కొద్దీ పేగులకి రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళం కూడా బిర్సెక్కి గట్టిపడే అవకాశం ఉంది. అదే కనుక జరిగిందనుకోండి, అప్పుడు రక్తనాళం చిట్లి పేగుల లోపలికి రక్తం గారుతుంది. ఇలా జరిగినప్పుడు రక్తస్రావంతో పాటు కడుపులో నొప్పి కూడా అనుబంధ లక్షణం కింద ఉంటుంది. ఇలా ఎథెరోస్క్లెరోసిస్ ఉన్నప్పుడు కొన్ని గృహ చికిత్సలు ఉన్నాయి. సొంటి కషాయాన్ని తయారు చేసుకోవాలి. 1 అరకప్పు సొంటి కషాయం, దీనికి 2 చెంచాల ఆముదాన్ని కలపాలి. 2 పూట్ల వారం లేదా 10 రోజుల పాటు తీసుకుంటే గ్యాప్ ఇచ్చి ఎథెరోస్క్లెరోసిస్ సమస్య తగ్గుతుంది. మరొక గృహ చికిత్స, వావిలాకు కషాయాన్ని పూటకి 1 కప్పు చొప్పున 3 పూట్ల తీసుకుంటూ ఉంటే ఈ రక్తస్రావం అవటం అనే సమస్య తగ్గుతుంది. మరొక గృహ చికిత్స, పారిజాతం ఆకుల కషాయాన్ని పూటకి 1 కప్పు చొప్పున 3 పూట్ల తీసుకుంటూ ఉంటే కూడా ఎథెరోస్క్లెరోసిస్ సమస్య తగ్గి పేగుల లోపలికి బ్లీడింగ్ అవటం అనేది తగ్గి మలంతో పాటు రక్తం కనిపించడం అనే సమస్య తగ్గుతుంది. అవసరం అనుకుంటే ఎథెరోస్క్లెరోసిస్ని తగ్గించడానికి త్రయోదశాంగ గుగ్గులు, మహారాష్ట్రాది క్వాథం, సమీర పన్నగ రసం, యోగరాజు గుగ్గులు, వాత విధ్వంసిని రసం, అమృత భల్లాతక లేహ్యం,
వాత గజాంకుశ రసం ఇలాంటి వాటిలో అనువైన దాన్ని ఎంచుకొని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది తగిన అనుపాన సహపానాలతో. ఇక ఈ మలంతో పాటు రక్తం కనిపించడానికి మరో కారణం రక్తనాళాల్లో అసాధారణత చోటు చేసుకోవటం. కొంతమందికి జన్మతః రక్తనాళాలు సున్నితంగా ఉంటాయి, తేలిగ్గా చిట్లుతాయి. అప్పుడు ఈ రక్తం అనేది స్రవిస్తూ ఉంటుంది, రక్తస్రావం అవుతూ ఉంటుంది. ఇలాంటి వాళ్ళకి అకారణంగా చర్మం కములుతూ ఉంటుంది, శరీరాంతర్గతంగా రక్తస్రావం అవుతూ ఉంటుంది. ఇదే విధానం పేగుల లోపల కూడా జరిగి రక్తస్రావం అయి మలం నల్లగా మారుతుంది. హఠాత్తుగా ఉన్నట్టుండి ఇదిమిద్దమైన కారణం లేకుండా ఎవరిలోనైనా పేగుల లోపల రక్తస్రావం అయి మలం నల్లగా మారితే ఇలాగ జన్మతః వచ్చేటటువంటి లక్షణాల గురించి ఆలోచించాలి. దీన్ని ఆపడానికి ఆయుర్వేదంలో సంధాన, స్కంధన, పాచన, దహనం అనేటటువంటి చికిత్సలు చేస్తాం. ఇక ఈ మలంతో పాటు రక్తం కనిపించడానికి మరో కారణం దెబ్బలు, అలాగే గాయాలు, యాక్సిడెంట్లు. ఇలాంటి వాటి కారణంగా మలద్వారం చుట్టుపక్కల దెబ్బ తగిలినా, మలద్వారం లోపలికి ఏదన్నా వస్తువు చొచ్చుకు వెళ్ళినా అప్పుడు పేగుల లోపల రక్తస్రావం అయి మలం నల్లగా మారుతుంది. దీనికి లక్షణానుగుణమైనటువంటి వ్రణరోపణ చికిత్సలని చేస్తూ ఉంటాం. అంటే వ్రణరోపణ తైలం, జాత్యా తైలం, మర్మగుటిక ఇవన్నీ బాహ్య ప్రయోగాలుగా ఇస్తూ ఉంటాం. ఇక ఈ మలంతో పాటు రక్తం కనిపించడానికి మరొక ముఖ్యమైన కారణం పెద్ద పేగుల్లో సంచుల్లాంటి నిర్మాణాలు తయారవటం, డైవర్టికులైటిస్. వృద్ధాప్యంలో పేగులకు సంబంధించి కనిపించే ఒక ప్రధాన సమస్య ఈ డైవర్టికులైటిస్. ఈ వ్యాధిలో పెద్ద పేగు చివరి భాగంలో చిన్న చిన్న సంచుల్లాంటి కోశాలు తయారవుతాయి. మలాశయపు గోడలు బలహీనపడతాయి కాబట్టి ఇవి తయారవుతాయి. వీటి లోపలికి ఆహార వ్యర్థాలు ప్రవేశిస్తాయి, చుట్టుపక్కల కణజాలం వ్యాధిగ్రస్తం అవుతుంది. అప్పుడు డైవర్టికులైటిస్ అనేది వచ్చేస్తుంది. దీంట్లో ఈ కడుపు నొప్పి, జ్వరం, రక్తస్రావాలు ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి. ఈ వ్యాధికి చికిత్సగా పేగుల నిర్హరణ శక్తిని పెంచే మందులను ఇస్తూ ఉంటాం. అంటే అగస్త్య హరియతికి లేహ్యం, పంచామృత పర్పటి, మహాగంధక రసం, రసపర్పటి, స్వర్ణపర్పటి ఇలాంటి వాటిలో అనువైన దాన్ని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది తగిన అనుపాన సహపానాలతో. చూసారా, ఇలాగా మలంతో పాటు రక్తం కనిపిస్తున్నప్పుడు కంగారు పడకుండా జాగ్రత్తగా ఈ కారణాన్ని విశ్లేషించుకోవాలి. అప్పుడు ఆ కారణాలు బోధపడతాయి కాబట్టి దానికి అనుబంధంగా దానికి తగినటువంటి జాగ్రత్తలు, నివారణ పద్ధతులు, గృహ చికిత్సలు ఇలాంటివి వాడుకోవాలి. ఒకవేళ ఈ లక్షణాలు అలాగా కంటిన్యూ అవుతూ ఉంటే అప్పుడు గృహ చికిత్సల స్థాయి మించిందని అర్థం. అప్పుడు వైద్య సలహాతో తగిన ఆయుర్వేద ఔషధాన్ని వాడుకోవాలి. అప్పుడు ఈ సమస్య పూర్తిగా తగ్గుతుంది. ఇలాంటి మరొక ఆసక్తికరమైన ముఖ్యమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సశాస్త్రీయంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్, 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.